ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుసా, నా దేవుడి బలం నాలోనికి రావాలి, నా దేవుని శక్తి నేను అనుభవించాలి, నా దేవుని ప్రసన్నత నేను అనుభవించాలి, నా దేవుని పరిపూర్ణత నేను అనుభవించాలి. కుమారుడు లొంగిపోయిన రీతిగా తన శరీరాకారంతో వచ్చిన ఈ లోకంలో కుమారుడు ఎలా నలిగిపోయాడో నేను అలా నలిగిపోవాలి. నా దేవుడికి నా బలాన్ని చూపించాలి. దేవునికి స్తోత్రం. మోషే అనుకుంటున్నాడు, ఈ సముద్రము చేర్చగలనా లేదా అనుకుంటున్నాడు. అన్ని చేసిన దేవుడు ఇక్కడి నుంచి ఎలా మమ్మల్ని తప్పిస్తాడని అయోమయంలో పడ్డాడు. కానీ మోషే మొర్ర పెట్టగానే దేవుడు అంటున్నాడు, నీవు నాకు ఎలా మొర్ర పెడుతున్నావు? శ్రమ వస్తుందని దేవుని దగ్గరికి వెళ్తామా? అన్నిటిలో విశ్వాసంగా ఉన్నాం, అనేక మందిని విశ్వాసులుగా బలపరుస్తున్నాం, అనేక మందిని మనం ధైర్యపరుస్తున్నాం, అనేక మందిని మనం నిలబెడుతున్నాం. ఇప్పుడు మనకి శ్రమ వస్తే దాన్ని చూసి మనం లొంగిపోవాలా? లొంగిపోకూడదు. ఏం చేయాలి? మోషే వలె ప్రార్థన చేసింది దేవుని విజయం. ముందుకే మన ప్రయాణం